మరి సేవకులు ప్రకాశయ్య గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంతేకాదు ఈనాటి దైవజనులు ఏసరత్నయ్య గారు ఎవరో నాకు తెలియదు ఒకప్పుడు. అయితే రాపల్లి దగ్గర సప్తపాలెం అనే గ్రామంలో ప్రసాద్ గారి దగ్గర బైబిల్ ట్రైనింగ్ పెట్టారు. బైబిల్ క్లాస్ పెట్టినప్పుడు నాకు ఎదురుపతి అబ్రహాం గారి యొక్క కుమారుడు సుభాష్ సాగర్ పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు నేను చాలా ఆత్మీయమైనటువంటి నాయకత్వాన్ని చూసి, అంతేకాదు ప్రాసనపూర్వమైనటువంటి నడిపింపులు చూసి నేను ఆకర్షితున్నాయి. కంటిన్యూ అయ్యాను. కంటిన్యూ అయిన తర్వాత వారితో పాటు నాకు కూడా నేను ఆల్రెడీ అయ్యగారు పరిచయమైనటువంటి సేవకులు మరి న్యూ లైఫ్ స్కూల్ ఆఫ్ మిషన్ శామ్యాటిస్ గారి దగ్గర నేను ఆల్రెడీ 3 సంవత్సరాలు తరబితి అయినప్పటికీ అక్కడ వినని చాలా విషయాలు, అక్కడ నేర్చుకోలేని చాలా విషయాలు ఈ యొక్క ఆక్వా సెకీనా సిటీ యొక్క తరబితిలో నేను నేర్చుకున్నప్పుడు చాలా బలపరచబడ్డాను. బలపరచబడిన తర్వాత నేను ఆ సేవకులతో సహవాసం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా వారితో పాటు కలిసి ఉండాలని నేను ఆశపడినప్పుడు నా యొక్క హృదయవాంఛన, నా ఆశ మరి రాంబెల్లి డేవిడ్ గారి ద్వారా మరి సేవకులకు రిప్రజెంటేటివ్ చేయగా నన్ను కూడా ఆ ఆక్వా మినిస్ట్రీలో తీసుకోవడము. అంతేకాదు మా నాన్నగారు మాకు చెప్పింది ఏంటంటే, మేము 6 అన్నదమ్ములు అండి. మాకు చెప్పింది ఏంటంటే ఇండివిజువల్ పరిచర్య అనేది రోషం కలిగినటువంటి పరిచర్య, ఆత్మ పట్ల భారం కలిగిన పరిచర్య కనుక అది మీరు ఎంత 6 ఉంటే 6 కూడా సేవకులు అవ్వాలనేది మా తండ్రి ఆశ. కానీ 6లో 4 చనిపోగా 2 అన్నదమ్ములు మిగిలాము. అన్నయ్య ఏలి దర్శన్ మరి ఆయన నేను కలిసి పరిచయం కొనసాగిస్తున్న సమయంలో ఎప్పుడైతే మేము 4 అన్నదమ్ములు చనిపోయారో వీరి యొక్క కుటుంబం, అయ్యగారి యొక్క కుటుంబాన్ని అందరినీ చూసి, అన్నదమ్ములందరినీ చూసి నేను చాలా సంతోషించాను. ప్రభా, ఇదిగోనైనా ఉంటే ఇలాంటి ఒక మంచి నాయకత్వం కలిగినటువంటి సేవకులతో సహవాసం చేయాలి, నీ చిత్తమైతే నన్ను వారితో పాటు సహవాసం చేయడానికి ప్రభు చూపండి అని అన్నప్పుడు వెంటనే నేను రికమెండ్ చేయగానే వారు ఏమాత్రం కూడా ఆలోచించకుండా నన్ను ఆ సహవాసంలో తీసుకోవడము, వారితో పాటు అందరికంటే ఆ సహవాసంలో ఉన్న వాళ్ళందరికంటే చాలా చిన్నవాళ్ళు నేను అయినప్పటికీ నన్ను ఎంతో ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ వాక్యం ద్వారా నన్ను చాలా ప్రోత్సహిస్తున్నటువంటి దైవజనులు. అంతేకాదు పార్శాలిటీ లేని దైవజనులు, నేను అదే చూస్తాను. ఎక్కడికైనా కూడా చాలా అసలు చిన్న పెద్ద తేడా అందరితో ఒకే సహృదయంతో, మంచి మనసుతో ప్రేమగా పలకరింపులు చూసే ఇటువంటి సహవాసంలోనే ఉండాలని నేను ఆశపడినప్పుడు దైవజనులు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న దైవజనులు. అంతేకాదు చాలా ఎప్పుడు కూడా అందరితో కలిసిపోయే మంచి దైవజనులు. అయితే ఆ దైవజనుల నోట మనం వాక్యం విన్నప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మనకి అసమయ రీతిలో చూపుతాడని ఇటువంటి దైవజనులు మా యూటీఎఫ్ సేవకుల మధ్యలో వాడబడితే మనమందరం దీవించబడతామనే ఉద్దేశంతో మాత్రమే సేవకులు పిలవడం జరిగింది. అంతేకాదు మరి నేను ఏ సేవకులు వచ్చినా మా ప్రాంతంలో ఈ మందిరంలో ఎవరు అడుగు పెట్టినా మేము ఎవరిని ఏమీ అడగమేండి. ఇక్కడే కాదు, ఏ సేవకులు పిలిచినా కూడా మేము ఇచ్చి పంపించే స్థాయిలో దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే ఎంతకాలం నువ్వు ఇలా ఉంటావు, ఎప్పుడు ఈ స్థితిలోకి వస్తామని ఒకరోజు దైవజనుల ద్వారానే నేను మాట్లాడాను. దైవజనుల ద్వారానే దేవుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నిజమే కదా, ఎంతకాలం మేము ఎలా ఉంటామని మేము ఎవరిని కూడా అడగము. దేవుడు మాకు ఇచ్చిందే, దేవుడు మాకు ఏదైతే ఇచ్చాడో అదే మాత్రమే దేవుడి పరిచయంలో వాడటానికి అప్పు చేసి కార్యక్రమాలు పెట్టము. ఖచ్చితంగా దేవుడు ఉన్న దాంట్లోనే ఎవరి మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడేలాగా మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. మా కొరకు, మా పరిచయ వరకు నేను రాత్రి నుండి భయంకరమైన ఎవరైతే జ్వరంతో బాధపడుతున్నప్పటికీ దేవుడు మా ఈరోజు ఓపికనిచ్చాడు. మరి ఈ కార్యక్రమాలకు దేవుడే మీ అందరూ చేసిన ప్రార్థన మాట ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ రోజు మంచి వర్తమానం అందించడానికి దూర ప్రాంతంలో దైవజనులు వచ్చాడు కనుక మరి ఏసరత్నయ్య గారికి ఈ అవకాశాన్ని అప్పగిస్తున్నాము. అందరూ చెప్పకూడదు దేవుని నామాన్ని.